V6 ఛానల్ తీన్మార్ వార్తల్లో కులవృత్తులకు సంబంధించిన అంశంలో తప్పుడు వార్తలు చదివిన కంటెంట్ తొలగించాలని V6 ఛానల్ CEO అంకం రవితో గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. తప్పుడు వార్తల కంటెంట్ను తొలగించని పక్షంలో V6 కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించడంతో తప్పుడు వార్తల కంటెంట్ను వెంటనే తొలగించారు. తప్పుడు వార్తల ప్రచారం చేయొద్దని సంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రులు మాత్రమేనని తెలియజేస్తూ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా యాజమాన్యాలకు వినతి పత్రాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర చైతన్య సమితి పేర్కొంది. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। జై గంగపుత్ర. నేను మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మీ ముందు రావడానికి కారణం, మొన్న V6 ఛానల్లో తీన్మార్ వార్తల్లో భాగంగా కులవృత్తుల అంశము వచ్చినప్పుడు యాంకర్ మాట్లాడుతూ కుమ్మరోళ్ళు కుండలు చేస్తే కమ్మరోళ్ళు ఇస్రాయల్ చేస్తారు, హౌస్లోళ్ళు నగలు చేస్తారు, వడ్లోళ్ళు వ్యవసాయం పనికి అక్కడ ఉంటే ఇస్రాయల్ తయారు చేస్తారు, నాయి బ్రాహ్మణులు కటింగ్ చేస్తారు, రజకులు బట్టలు ఉతుకుతారు, పద్మశాలీలు బట్టలు చేస్తారు, గౌడన్నలు కళ్ళు తీస్తారు, ముదిరాజులు చేపలు పడతారు. మొగలు చేసే పని ఇంకొకరికి రాదు కాబట్టి పొగలు ఆసరవుతుంటారు. మీరు చూసిన వీడియో పరంగా ఆమె ఆ విధంగా మాట్లాడడంతో మనము యొక్క యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే మీరు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ముదిరాజులు చేపలు పడతారని చెప్పడం అనేది తప్పుడు వార్త. మత్స్యకారులు సనాతనంగా సంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రులు మాత్రమే. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా గంగపుత్రుల గురించి మాట్లాడాలి. చేపలు పట్టే అంశం వస్తే గంగపుత్రుల పేరు తీయాలి మీరు అని చెప్పి వారికి హెచ్చరించడం జరిగింది. వారు వెంటనే ఈ యొక్క కంటెంట్ని తొలగించడం జరిగింది. అలాగే మనము ఈ యొక్క వార్తలు ప్రతిసారి ఇంతకుముందుకు TV9 కూడా శివజ్యోతి మాట్లాడడం జరిగింది. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మనము ఒక కార్యాచరణ తీసుకుందాము. మీ అందరు సహకారం కావాలి. ఏంటంటే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ఛానల్గా ఉన్నటువంటి అన్ని ఛానల్స్కి మత్స్యకార జాతి గంగపుత్రులు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరైనా వృత్తి చేసుకుంటుండొచ్చు, కానీ వాళ్ళ కులవృత్తి కాదు అని వాళ్ళకి తెలిసే విధంగా అందరికీ యాజమాన్యాలకి వినతి పత్రాలు ఇవ్వడము, పేపర్లకు వినతి పత్రాలు ఇవ్వడము చేద్దాము. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ జై గంగపుత్ర, జై జై గంగపుత్ర.